హే గాయ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమంది అయితే వెయిట్ లాస్ అయిపోతున్నారు. బట్ మీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మెయిన్ ఎక్సర్సైజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి రిమైనింగ్ వాటి గురించి ఏం తెలియకుండా, కొంతమంది వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ వెయిట్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇవి రాకుండా ఉండాలంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటంటే ఈట్, ఎక్సర్సైజ్, యాక్టివిటీ, థర్మోజెనిసిస్. సెకండ్ వన్ రెస్టింగ్ మెటబాలిజం. థర్డ్ వన్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్. ఫోర్త్ వన్ నీట్, నాన్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ, థర్మోజెనిసిస్. ఈ 4 పాయింట్స్ గురించి డీప్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది అసలు ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం. ఒకవేళ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఎందుకు మేము వెయిట్ లాస్ అయిన తర్వాత అదే రిజల్ట్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అనేది మీకు గనక అర్థం అవ్వకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలు నా వీడియోలు ఏ వచ్చినా కూడా స్క్రోల్ చేసేయండి, చూడమాకండి. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా వీడియో చూడండి. వీడియో లింక్ బయోలో ఉంది, ఖచ్చితంగా చూసేయండి.